16 ఎంపీ సీట్లతో టీడీపీ ఎన్డీఏలో రెండవ అతిపెద్ద భాగస్వామ్య పార్టీగా ఉంది. ఒక్కసారి మీకు పరిస్థితి వివరిస్తాను. కింగ్గా రంగంలో దిగిన నరేంద్ర మోదీకి మ్యాజిక్ ఫిగర్ 272 సాధ్యం కాలేదు. ఆయన కేవలం 240 సీట్లలో మాత్రమే విజయం సాధించబోతున్నారు. అంటే మిత్రపక్షాలతో కలిపి ఎన్డీఏ 289 సీట్లు సాధించబోతుంది. ఈ బలంతో అధికారంలోకి రాబోతుంది. కాకపోతే రెండు మిత్రపక్షాలు తెలుగుదేశం జనసేనకు సంబంధించిన 18 సీట్లు 289 సీట్లలో నుంచి తగ్గిస్తే కేవలం 271 సీట్లతోనే ప్రభుత్వం నిలబడాల్సి ఉంటుంది. ఇది మైనారిటీ ప్రభుత్వం అవుతుంది. ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కింగ్ మేకర్లుగా ఇద్దరు నిలుస్తున్నారు, గేమ్ చేంజర్లుగా ఇద్దరు నిలుస్తున్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీరిద్దరూ ఎన్డీఏ నుంచి మద్దతు తొలగించుకుంటే ఎన్డీఏ ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈరోజు గేమ్ చేంజర్స్ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్.